నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే జమున గారు. సార్, నిన్న చేగుండే హరిరామ జోగి గారు లెటర్ రాశారు. వీటి గురించి మాట్లాడుకున్నాము. ఆయన రాసిన కొద్ది గంటల్లోనే ఆయన కుమారుడు వైసీపీలో చేరారు. ప్రెస్ మీట్ ఏదో పెట్టి మాట్లాడారు కూడా. మళ్ళీ ముద్రగడ గారు కూడా వైసీపీలోకి వెళ్తున్నట్లుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఏదన్నా అది వ్యతిరేకమా, ఇంకా ఆయన మాట వినట్లేదని ఏమన్నా నిరుత్సాహంతో వెళ్ళారా, లేకపోతే ఇదేమన్నా వైసీపీ తరపు నుంచి వచ్చిన ఇన్విటేషనా, ఎలా చూడొచ్చు దీన్ని? ఎట్లయినా చూడొచ్చు. కాపు ఓట్లని ఈ రకంగా వీళ్ళు చీల్చుదాం అనుకున్నారా? దీన్ని పవన్ కళ్యాణ్కి అనుకూలంగా చూడొచ్చు, వ్యతిరేకంగా చూడొచ్చు. అనుకూలం ఎలా అవుతుంది సార్? వైసీపీ అంటే ఆయనకు ఒక సమస్య వెళ్ళిపోతుంది కదా. వీళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి జోరీగల్లాగా చెవులో పెట్టి ఆయన పుల్ల నసపెట్టే కంటే వీళ్ళు ప్రశాంతంగా వైసీపీలోకి వెళ్ళిపోతే అమ్మాయ వీళ్ళు వైసీపీలో ఉన్నారు, సరే ప్రత్యర్థులుగా చూడొచ్చు నేరుగా. ఇంకా ప్రత్యర్థులు ఇప్పుడు అనుకూల శత్రువుల కంటే ప్రత్యర్థుల్ని చూడడం ఈజీ. ఇక్కడ ఏమిటంటే మీరు అదే పార్టీలో ఉండి పవన్ కళ్యాణ్కి అనుకూలంగానే ఉండి రోజు 2 ఉత్తరాలు రాస్తూ ఉంటే దీనికంటే కూడా కూల్గా ఎదురెదురుగా ఉంటే సరే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా, కాపులు వాళ్ళ వైపు ఉంటారా, పవన్ కళ్యాణ్ వైపు ఉంటారా, అసలు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సిచ్యువేషన్స్ ఆధారంగా వాళ్ళు ఓట్లు వేస్తారా, ఇవన్నీ కూడా కాలం నిర్ణయిస్తుంది. సరే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే తండ్రి రాజకీయాలు కొడుకు మీద ప్రభావితం చూపిస్తాయా, తండ్రి ఉన్నట్టుగానే కొడుకు ఉండాలని రూల్ ఏం లేదు ఎక్కడ. మన గతంలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తండ్రి ఒక పార్టీలో, కొడుకు ఒక పార్టీలో, అమ్మ ఒక పార్టీలో, కొడుకు ఒక పార్టీలో ఉన్న ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి మనకు. మీకు పూర్వం వెళితే మన గజపతి రాజుల కుటుంబంలోనే 2 పార్టీలు ఉండేటివి. తండ్రి కొడుకుల్లోనే ఇద్దరు చెరవ పార్టీలో ఉండేవాళ్ళు. అలా తీసుకుంటే తండ్రి జనసేనలో ఉండి కొడుకు వైసీపీలో ఉండకూడదని రూల్ ఏం లేదు. అయితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే చేగుండి సూర్యప్రకాష్ గారికి పర్సనల్గా ఏమీ పొలిటిక్స్లో ఫేస్ వాల్యూ లేదు. ఆయన అక్కడ ఏదన్నా వర్క్ చేస్తున్నాడేమో మనకు తెలియదు, కానీ హరిరామ జోగయ్య గారి కుమారుడుగానే మనకు సూర్యప్రకాష్ గారు తెలుసు. ఇప్పుడేమో మా నాన్నతో నాకేం సంబంధం లేదు, ఆయన సామాజిక వర్గ రాజకీయం చేస్తారు, నేను అట్లా కాదు, నేను మామూలు రాజకీయం చేస్తాను, నాకు అన్ని కులాల వాళ్ళు కావాలా అని ఆయన ఏదో మాడుతున్నాడు. సరే మీకు ఇప్పుడు రాజకీయాల్లో అందరికీ అన్ని కులాల వాళ్ళు కావాలా, నేను ఫలానా కులానికే సంబంధించిన వాడిని, మాకు ఫలానా కులం వాళ్ళే ఓట్లు వేయాలంటే ఇది ఎక్కడ వర్కౌట్ కాదు. మెజారిటీ కులస్తులు ఉండొచ్చు, కానీ పాలిటిక్స్లో ఏ నియోజకవర్గంలోనైనా ఓసీలు ఉంటారు, బీసీలు ఉంటారు, దళితులు ఉంటారు, అందరూ ఉంటారు కదా. కాబట్టి ఏ రాజకీయ నాయకుడికైనా కుల ప్రాతిపదికగా నడపలేరు, అందరూ ఉండాలి. అయితే సూర్యప్రకాష్ గారు వైసీపీలో చేరిపోయారు. వైసీపీలో చేరిపోయిన తర్వాత ఆయన ఒక టీవీ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడుతున్నారంటే జనసేనలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, ఆయన ఏ నిర్ణయం కూడా అడిగి తీసుకోరు, ఏ నిర్ణయం కూడా ఎవరికి చెప్పరు, పొలిట్ బ్యూరో సమావేశాల్లో ఏ విలువ ఉండదు, లేదా చెప్పారు. సరే బయటకు వచ్చిన వాళ్ళంతా అదే మాట్లాడారండి. ఏ ప్రాంతీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందా? వైసీపీలో ఉందా? వైసీపీలో అన్నీ చర్చించి జగన్ గారు అన్నీ అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారా? ఏం తీసుకోరు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు అందరూ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ అన్ని నిర్ణయాలు చర్చించి తీసుకుంటారా? తీసుకోరు కదా. అంటే వాళ్ళిద్దరూ ప్రూవెన్ కదా సార్, సీఎంలు అయ్యారు, వాళ్ళు తీసుకున్నా ఓకే, ఈయన ఇంకా ఏం కాలేదు కాబట్టి మాతో చర్చించి అన్నీ అట్లనే ఉంటాయి ప్రాంతీయ పార్టీలో. ఇప్పుడు ఏమిటంటే తెలుగుదేశంతో మీరు మిలాఖత్ అది పొత్తు పెట్టుకున్నారు, మాకేమైనా చెప్పారా అంటారు. ఆయన ముందు నుంచి అంటూనే ఉన్నారు కదా, వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదు అని అంటూనే ఉన్నారంటే అర్థం ఏమిటి? టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే కదా చీలకుండా ఉంటాయి, ఇంక వేరే ఆప్షన్ ఏమైనా ఉందా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి? సరే ఆయన ఏదో అచంటలో పోటీ చేస్తారు సూర్యప్రకాష్ గారు అని ఏదో టాక్స్ వస్తున్నాయి. సరే అది వాళ్ళ ఇష్టము. ఇక చేగుండే హరిరామ జోగయ్య గారు ఏమిటంటే నిన్న ఉత్తరం రాశారు. కాసేపటికి కొడుకు వైసీపీలో చేరిన తర్వాత ఆ ఉత్తరంలో ఒక వాక్యం ఉంది, నేను వైసీపీ కోవర్టునని మీరు అనుమానిస్తున్నారా, నేను వైసీపీ కోవర్టును కాదు అని ఉంది. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఎలా అనుకుంటారు? మీ కొడుకు నేరుగా వెళ్ళి వైసీపీలో చేరి మీరు జనసేనని ప్రశ్నిస్తూ మీరు పవన్ కళ్యాణ్ని అనేక మాటలు అన్నారు కదా. అనేక మాటలు అన్నప్పుడు మీకు ఈ అలయన్స్ ఇష్టం లేదు, మీరు వైసీపీ అనుకూలురు అని ఎవరైనా అంటారు కదా. అయ్యా మీ కొడుకే వైసీపీలో ఉన్నాడు, మీరేమో జనసేన తరఫున ఆయన రోజుకు క్వశ్చన్ వేస్తారు, ఇది ఎలా సాధ్యమని అంటారు. కాబట్టి సరే ఆయన కోవర్ట్ అవునా కాదా, పెద్ద ఆయన రాజకీయం ఆయనకు ఉండొచ్చు, కొడుకు రాజకీయం కొడుకు ఉండొచ్చు. కోవర్ట్ గివర్ట్ అనే పదాలు అనవసరం. ఎందుకంటే రాజకీయాల్లో ఏమైనా జరుగుతాయి. తెల్లవారేసరికి పార్టీ మారి వేరే పార్టీ తరఫున నామినేషన్ వేసిన ఎమ్మెల్యేలు ఎందరో ఉన్నారు.
కాబట్టి రాజకీయాలు ఇది జరుగుతుంది ఇది జరగదు అని చెప్పడానికి వీలు లేదు. కాబట్టి ఇక్కడ కీలకమైన పాయింట్ ఏమిటంటే మనకు కాపు ఓట్లు చీలకుండా ఉండడానికి, కాపు సామాజిక వర్గం ఓట్లు చీలితే వైసీపీకి లాభము కాబట్టి అవి సాలిడ్గా పవన్ కళ్యాణ్ వైపు ఉండేలా చేయడానికి ఈ అలయన్స్ ఇదంతా నడుస్తూ ఉంది. అయితే ఏమిటంటే పవన్ కళ్యాణ్ 24 సీట్ల దగ్గర రాజీ పడడం వల్ల పవన్ కళ్యాణ్ గారి మీద కొంత అసహనం ఉంది, అసంతృప్తి ఉంది. ఏమిటి మనం 175 సీట్లలో జనసేన పార్టీ ఉండి దానికోసం ఏవో పనిచేస్తూ ఉన్నప్పుడు మీరు 24 సీట్లు తీసుకుంటే ఎలా న్యాయం జరుగుతుంది? దాంట్లో జనసేనలో మీరు కాపులకు ఎన్ని టికెట్లు ఇవ్వగలుగుతారు? ఇది అంటే ఎప్పటిలాగానే మళ్ళీ కాపులు ఏదో ఒక పార్టీకి ఒక అనుబంధంగా ఉండాల్సిందంటే ఒక ఏమంటారు దాన్ని, ఏదో వాళ్ళు ఇస్తే మనం తీసుకునేటట్లు ఉండాల్సిందే తప్ప మనకంటే ఐడెంటిటీ ఏముంది అనే కోపము అసహనం ఉంది. ఆ కోపము అసహనము ముద్రగడ గారి ద్వారా కానీ హరిరామ జోగయ్య గారి ద్వారా కానీ బయటపడిందని అనుకోవచ్చు. సరే, వాళ్ళ కోపము ఆగ్రహము న్యాయమైందే కావచ్చు. కానీ ఇప్పుడు ఎన్నికలు కదా, ఈ ఎన్నికల్లో యుద్ధానికి పోతున్నారు వాళ్ళు. ఇప్పుడు యుద్ధంలో ఈ రూల్స్ ఏం పనిచేయవు. ఇప్పుడు ఏమిటి, ఇప్పుడు బలంగా ఉన్నది ఎవరు? జనసేన పార్టీ కాపుల ప్రతినిధిగా ఉందనుకుందాం, టీడీపీతో కలిసింది. కాపుల ఓట్లు టీడీపీ నిలబడిన చోట ట్రాన్స్ఫర్ అవుతాయా, అదేవిధంగా టీడీపీ ఓట్లు జనసేనకి ట్రాన్స్ఫర్ అవుతాయి అనేది క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్కు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు ముందు జరుగుతాయి. ఇప్పుడేమో మీరిద్దరూ వైసీపీ వైపు వెళ్ళడం వల్ల కాపుల ఓట్లన్నీ వైసీపీకి వస్తాయి అంటే అది కూడా ఏం గ్యారెంటీ లేదు. రావచ్చు, కొన్ని రావచ్చు, కొన్ని రాకుండా పడిపోవచ్చు. ఇప్పుడు ముద్రగడ గారు వైసీపీలో చేరి పిఠాపురంలో పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్కి ఎగనిస్ట్గా అనేది ఒక టాక్ నడుస్తూ ఉంది. ముద్రగడ గారు పిఠాపురంలో అంటే వైసీపీలో చేరతారా, చేరితే ఆయన అక్కడ అంటే వైసీపీలో చేరినంత మాత్రాన ఇప్పుడు వీళ్ళిద్దరూ కోరుకుంటున్న కాపు సామాజిక వర్గ ఆత్మగౌరవమో ఇంకోటో వస్తుందా, గుర్తింపు వస్తుందా? ఎలా వస్తుంది? వైసీపీ అయినా తనకు కొన్ని సీట్లే కదా ఇవ్వగలుగుతుంది. వైసీపీ కూడా ఒక పెద్ద పీట అయ్యే ఎలా వేయగలుగుతుంది? ఎలా వేస్తారో సాధ్యం కాదు కదా. ఇప్పుడు మీరు ఆ రెండు పార్టీలు రెండు సామాజిక వర్గాలకు ప్రతినిధులుగా భావిస్తూ మీ సామాజిక వర్గానికి ఆత్మగౌరవ నినాదంగా మాకు కూడా ఒక ముఖ్యమంత్రి కావాలి అని కోరుకునే దిశగా ఒక ప్రయాణం సాగిస్తున్నారు. కాబట్టి మీ ప్రయాణానికి వైసీపీలో చేరినా టీడీపీలో చేరినా కూడా పెద్దగా ఏం అంతిమ లక్ష్యం ఏం కాదు కదా అది. కాబట్టి వీళ్ళిద్దరూ ఇంతకాలము కాపు సామాజిక వర్గం తరపున మాడుతున్న నాయకులు కాబట్టి వీళ్ళిద్దరూ రేపు వైసీపీలో చేరితే ఎవరైనా అడుగుతారు, ఏమండి మీరు కోరుకున్న ఆకాంక్షలు అంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని హామీ అడిగారు కదా, చంద్రబాబు గారు పలానా హామీ ఇవ్వాలి, పలానా పవర్ షేరింగ్ హామీ ఇవ్వాలి, ఆయన జనసేనకి ఏం చేస్తారో చెప్పాలి, తాడేపల్లి గూడెం సభలోనే తేల్చి చెప్పాలి అని ఉత్తరం కూడా రాశారు కదా. మరి మీరు వైసీపీలో బేషరతుగా ఎలా చేరుతారు? వైసీపీని కూడా అడగాలి కదా, మాకు ఏం చేస్తావు మీరు, కాపు సామాజిక వర్గానికి మీరు ఏం చేయబోతున్నారు, ఎన్ని సీట్లు ఇస్తారు, మీరు రేపు పవర్లోకి వస్తే మా కోసం మీరు ఏం చేస్తారు అని అడగాలి కదా. అదేం అడగకుండా మీరు చేరిపోతే మిమ్మల్ని జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మీరు ఈ అలయన్స్ సక్సెస్ కాకూడదని కుట్ర చేశారని ఎవరైనా అంటారు కదా, ఎవరైనా అనే అవకాశం ఉంది కదా, మీరే ఇస్తున్నారు కదా. కాబట్టి టోటల్గా ఏమిటంటే ఇక్కడ జరుగుతున్న నష్టం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు తన పార్టీని 10 ఏళ్లుగా సరిగా నడుపుకోలేక దానికి ఒక పునాది, ఒక కార్యకర్తలు, ఒక బలాన్ని సృష్టించలేకపోయారు ఆయన. దానికి కారణము ఆయన ప్రజల్లో ఉండడు. ప్రజల్లో ఎవరైతే ఉండరో వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఉండి ప్రజలతో పాటు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరెవరు పనిచేస్తూ ఉంటారు. వైసీపీ గవర్నమెంట్ కాబట్టి ప్రజల్లో వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. తెలుగుదేశం వాళ్ళ ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు 30-40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రజల్లో ఉంటారు. ఈయన ఏమిటంటే ఈయన ఒక కాలు సినిమాల్లోనూ ఒక కాలు రాజకీయాల్లోనూ పెట్టడం వల్ల జరిగిన నష్టం ఏమిటంటే పార్టీని బలంగా నిర్మించుకోలేకపోయాడు. ఆయన ఏమంటే సినిమాల్లో చేస్తేనే నాకు డబ్బులు వస్తాయంటే, డబ్బులే కావాలంటే మీరు సినిమాల్లోనే ఉండండి, మళ్ళీ రాజకీయాల్లోకి ఎవరు రమ్మన్నారు? మీరు ప్రజలు కావాలనుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు. తర్వాత రాజకీయాల్లో డబ్బులు వస్తాయా రావా అవన్నీ సెకండరీ. అంటే రాజకీయాలు డబ్బుల కోసమే కదా అందరూ చేరుతున్నారు, వీళ్ళంతా ప్రజాసేవ కోసం వస్తున్నారని ఎవరైనా క్వశ్చన్ వేస్తే, కానీ ఒక పార్టీ పెట్టిన నాయకుడు ఎప్పుడూ కూడా ప్రజల కోసమే ఆ పార్టీని ఉంది, ప్రజల కోసమే ఈ పార్టీ పనిచేస్తుంది అని జనానికి నమ్మకం కలిగిస్తేనే దానికి భవిష్యత్తు ఉంటుంది. అంతేగాని నేను ఒక 3 సంవత్సరాలు సినిమాలు చేస్తాను, ఒక సంవత్సరం అప్పుడు అక్కడక్కడ వారాహి మీటింగులు పెడతాను, మళ్ళీ షూటింగ్కి వెళ్తానంటే కుదరదు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న తప్పే అది. ఎందుకంటే ఆయన ఎవరైనా ప్రశ్నిస్తారు, ముద్రగడ చేయకుండా ఎవరైనా సరే ఎవరికైనా ప్రశ్నించే హక్కుని ఈయనే కల్పించారు. ఇకపోతే ఈయన అంతర్గత ప్రజాస్వామ్యం అని సూర్యప్రకాష్ గారు అన్నట్టు
ఆయన ఎమోషనల్గా తీసుకునే నిర్ణయాలే తప్ప అక్కడ అంతర్గత ప్రజాస్వామ్యంలో చర్చించేదానికి ఏమి అంటే ఎంతమంది ఉన్నారు మీరు నాయకులు? మీరు నాయకులే లేరు అసలు. మీ దగ్గర చర్చించి ఆయన ఏమి నిర్ణయాలు తీసుకుంటాడు? చంద్రబాబు గారు ఎలా చెప్తే అలా నిర్ణయం తీసుకుంటాడు, కానీ ఆయన మీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి ఇక్కడ చాలా ఆ పార్టీకి సంబంధించే చాలా కన్ఫ్యూజన్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఈ చర్చలన్నీ వస్తున్నాయి. లేకపోతే ఈ చర్చలు వచ్చే ఛాన్సే లేదు. ఆయన నిబద్ధతతో కాపు సామాజిక వర్గం కోసం కావచ్చు, ప్రజల కోసం కావచ్చు, జనసేన పార్టీ కోసం కావచ్చు, ఒక కమిట్మెంట్తో 5 ఏళ్ల పాటు కనుక 2019లో ఓడిపోయేది ఏముంది? ఎవరైనా ఓడిపోతారు. ఓటమి అనేది ఏ నాయకుడికి కూడా గీట్రాయి కాదు. ఓడిపోయిన ఎంతోమంది మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఉంటారు, ఎందరో ఉన్నారు. ఓడిపోయినా కూడా పట్టుదలతో కనుక ఆయన ప్రజల మధ్యన ఉండి ప్రజల్లో గుర్తింపు పొంది ప్రజల కోసం పవన్ కళ్యాణ్ పని చేస్తాడు అనే ఒక నమ్మకాన్ని కనుక క్రియేట్ చేసి ఉంటే ఈరోజు ఈ క్వశ్చన్సే లేవు. ఆయన లెవెల్ వేరే ఉండేది. ఆయన తనకు తానుగా తన పార్టీని నాశనం చేసుకుని తన పొలిటికల్ కెరీర్ని నాశనం చేసుకుని ఈ తికమక రాజకీయాలన్నీ చేయడం వల్ల, కాకపోతే సినిమా హీరో కాబట్టి మిగతా వాళ్ళైతే ఎప్పుడో పడిపోయి ఉండేవాళ్ళు. ఒక సినిమా హీరో కాబట్టి ఆయనకి జనంలో అనివార్యంగా ఫ్యాన్స్ కానీ ఎవరైనా కానీ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఇప్పటికీ ఆయన ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉన్నాడు. మామూలు వాళ్ళైతే ఎప్పుడో తెరమరుగు అయిపోయిండేవాడు. రైట్ సార్, చూద్దాం అంటే ప్రజలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు, ఈ పరిణామాల్ని ఏ విధమైన తీర్పిస్తారో త్వరలో చూద్దాం. జగన్ గారికి వ్యతిరేకత ఉంటే ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. జగన్ గారికి వ్యతిరేకత లేదు, అనుకూలత ఉందంటే వీళ్ళు చేసినవన్నీ పిల్లి మొగ్గలుగా మిగిలిపోతాయి. అది అక్కడ అది ఉందా లేదా అనే దాని దగ్గర ఇప్పటికీ చాలామందికి అర్థం కానీ ఒక కన్ఫ్యూజన్ ఉంది. అంతే, ఇంకేం లేదు. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.